హాయ్ అందరికీ. ఈ వీడియో వచ్చేసి మేము పొలం కొనడానికి వెళ్ళిన రోజు నుంచి ఇప్పటి వరకు ఏమేమి చేంజెస్ జరిగినాయి, ఇక ముందు ఏం జరుగుతాయి అనేది వీడియోస్లో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి డే 1 మేము చూడడానికి వెళ్ళినప్పుడు ల్యాండ్ ఎలా ఉందనేది చూస్తున్నాము. ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసేద్దామని వెళ్ళాము. పొలం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ల్యాండ్ మొత్తం రోడ్వేజ్ చేయించేసాం. ఇంతకుముందు వాళ్ళు అక్కడ పంట ఏం వేయలేదంట చాలా రోజుల వరకు. సో అదొకసారి రోడ్వేజ్ చేపిస్తే బాగుంటుందని చెప్పేసి రోడ్వేజ్ చేయించేసాము. అయిపోయిన తర్వాత బోర్ వేయడం కోసమని 2 పాయింట్స్ చూపించాము. 2 పాయింట్స్లోనూ బోర్ వేసాము. ఫస్ట్ దాంట్లో కొంచెం వాటర్ తక్కువ పడ్డా, రెండో దాంట్లో అయితే పర్లేదు బాగానే పడ్డాయి. సో 2 బోర్లు వేయాల్సి వచ్చింది. అక్కడ పెట్టే మొక్కలకి దానికి వాటర్ చేసి కార్తీక మాసంలో ఇలాగైనా ఇల్లు స్టార్ట్ చేద్దామని పూజ చేసుకున్నాము, కానీ అవ్వలేదు. పూజ అయితే చేసేసాము, కార్తీక మాసంలో స్టార్ట్ చేసినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి. దాని తర్వాత చాలా టైమే పట్టింది. ట్రాన్స్ఫారం రావడానికి, పవర్ కనెక్షన్ రావడానికి చాలా టైం పట్టింది. ఒక దగ్గర 3 months టైం పట్టింది అక్కడ పూజ చేసినప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయడానికి. మొత్తానికి ఫిబ్రవరిలో ట్రాన్స్ఫారం వచ్చిన వెంటనే పోల్స్ అవి పాతిపించేసి కరెంట్ వైరింగ్ కనెక్షన్ ఇప్పించేసినాము. ఇలా బోర్ వేసున్నాయి కాబట్టి దాంట్లో మోటార్స్ కూడా ఫిట్ చేసి వాటర్ కనెక్షన్ కూడా రెడీ అయిపోయింది. వాటర్ లైన్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇల్లు కట్టేలోపు చెట్లు పెట్టుకుంటే కొంచెం ఆలో పెద్దగా అవుతాయి కదా మనం వెళ్ళేలోపు అని చెప్పేసి ఇక్కడ చెట్ల కోసం అని ఎంత డిస్టెన్స్లో ఎన్ని చెట్లు పెడితే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి మార్కింగ్ చేయించేస్తున్నాము. మార్కింగ్ చేసిన తర్వాత జేసీబీతో మీడియం సైజ్ గుంటలు తీయించి దాంట్లో ఎరువు కూడా వేసి రెడీగా పెట్టేశాము. అక్కడ మాకున్న స్పేస్లో మేమైతే కొన్ని ప్లాన్ చేసుకున్నాం ఫస్టే. వాటికి ప్లేస్ కూడా వదిలేసామన్నమాట. ఆవుల షెడ్కి, వాచ్మెన్ రూమ్కి, ఆవులకు సంబంధించిన గడ్డి వేయడానికి కొంచెం ప్లేస్, అండ్ ఇంటి కోసము దాని పక్కనే ఒక స్విమ్మింగ్ పూలు, ఒక 2-3 కార్లు పట్టేలాగా పార్కింగ్ కోసము అది వదిలేసి మిగతా ప్లేస్లో మేము చెట్లు పెట్టడం కోసమని దగ్గర 500 చెట్లు పట్టేలాగైతే గుంటలు తీసి పెట్టాము. చెట్లకి వాటరింగ్ కోసం అయితే డ్రిప్ సిస్టమ్ తీసుకున్నాము. డ్రిప్ సిస్టమ్ కూడా బోర్ దగ్గర నుంచి ఉన్న చెట్లకి వెళ్ళేలాగా 3 లైన్స్, పెద్ద లైన్స్ తీసుకొని దాని నుండి చిన్న లైన్స్ కన్వర్ట్ చేసి ఒక 3 వాల్స్ అయితే పెట్టించేసాము, కావాల్సిన సైడ్ వాల్ చెట్లకి తిప్పుకోవడం కోసం. ఇక్కడ వచ్చేసి మొక్కలు పెడదాం అనుకున్నాం కాబట్టి మొక్కల్ని చూసుకోవడానికి ఎలాగో వాచ్మెన్ ఉండాలి. మొక్కలకు సంబంధించిన సామాన్లు పెట్టడం కోసం కూడా రూమ్ కావాలి కాబట్టి స్టోర్ రూమ్, వాచ్మెన్ రూమ్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసినాం. మార్కింగ్ చేస్తున్నాం అన్నమాట ఇది. దాని తర్వాత పొలం మధ్యలో ఒక వేప చెట్టు ఉంది. అక్కడ తిరిగి వచ్చినప్పుడు సాయంత్రం పూట కూర్చోవడానికి బాగుంటుంది కదా, అరువులా కడదాం అని చెప్పేసి దానికి కూడా మార్కింగ్ ఇచ్చేసాము. మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని ఫౌండేషన్ తవ్వడానికి పూజ స్టార్ట్ చేసాము. పొలం కొని 6-7 నెలల్లోపే ఇల్లు కట్టేసి చెట్లు పెట్టేసి అంతా కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాం, కానీ మనం అనుకుంటే అవి జరగవు కదా. లేట్ అయింది, 1.5 year టైం పట్టింది మొత్తానికి అన్ని పనులు స్టార్ట్ అవ్వడానికి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ డేలో బేస్మెంట్ లేసి ఉంది. ఇది కూడా స్టోర్ రూమ్, వాచ్మెన్ రూమ్కి మాత్రమే. ఇంకా అక్కడ కట్టాల్సిన ఇల్లుకి అదంతా అట్లే ఉంది, అది ఇంకా టైం పడుతుంది. మొక్కలు కూడా ఆర్డర్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ సెప్టెంబర్లో మేము కడియం వెళ్ళొచ్చాము. అక్కడికి వెళ్ళి మేము ఏం సెలెక్ట్ చేసుకున్నాము, ఎక్కడ ఏ నర్సరీలో తీసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.